కాకినాడ నగరంలోని దిగుమర్తివారి వీధిలో దివంగత మాజీ కార్పొరేటర్ ఫ్రూటీ కుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం వినాయకుని విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ధాన్యంతో వినాయకుడిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. దిగుమర్తి వీధిలో ప్రతి ఏటా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వివిధ పంటలతో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం సాంప్రదాయకంగా వస్తుందని మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, స్థానిక భక్తుడు బన్నీ పేర్కొన్నారు. ఫ్రూటీ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఏడాది 700 కిలోల ధాన్యం, 300 కిలోల బియ్యంతో వినాయకుడిని రూపొందించి భక్తులకు దర్శనం కలిగిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ ఫ్రూటీ కుమార్ గారు స్థాపించిన శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి నవరాత్రులు భాగంగా ఈరోజు 2024వ సంవత్సరంలో ధాన్య గణపతిని ప్రతిష్ఠించాం. దీనికి 700 కేజీల ధాన్యం, 300 కేజీల బియ్యంతో తయారు చేయడం జరిగింది. ఇది 11వ సంవత్సరం. ఈ 11 సంవత్సరాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని సక్రమంగా సాగినాయి. అయితే దీనికి ముఖ్యంగా సహకరిస్తున్న ఫ్రూటీ కుమార్ గారి స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా మా ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఫ్రూటీ కుమార్ గారు 2012 నుంచి కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి అని చెప్పేసి దానికి తోడుగా ప్రతిసారి కూడా ఏదో ఒకటి ప్రకృతికి సంబంధించింది అంటే కొబ్బరికాయలతో స్టార్ట్ చేసామండి. అదేవిధంగా చెరుకుగడలు కానీ, మరమరాలు కానీ, ఫ్రూటీలు కానీ ప్రతిదీ అలా చేస్తూ లాస్ట్ ఇయర్ చెరుకులతో పెట్టాము. ఈ ఇయర్ సుమారు 1000 కేజీలు అంటే 700 కేజీలు ధాన్యము, 300 కేజీలు బియ్యము కలిపి ఈ సంవత్సరము వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది.